అధ్యక్ష పదవి విషయంలో కొత్త వారి కోసం వేట సాగుతుంది. ఏపీలో ఏం జరుగుతుందో అన్ని విషయాలు ఢిల్లీలో కూర్చున్న కాంగ్రెస్ పెద్దలకు తెలుసు. షర్మిల పీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ గ్రాఫ్ ను పెంచారా లేక తగ్గించారా? తొందరలోనే ఆమె పోస్ట్ లోకి ఎవరైనా వస్తున్నారు? ఇవన్నీ అదే కాంగ్రెస్ కి చెందిన సీనియర్ నేత ఏఐసీసీ మెంబర్ అయిన శుంకర పద్మశ్రీ ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరంగా చెప్పారు. షర్మిల వల్ల ఏపీ కాంగ్రెస్ కి ఇసుమంత అయినా లాభం లేదని ఆమె కుండబద్దలు కొట్టారు. ఆమె కాంగ్రెస్ వల్ల లాభపడిందేమో కానీ కాంగ్రెస్ కి చేసిందేమీ లేదు అని పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల జగన్ నే కేవలం టార్గెట్ చేసుకుని పార్టీని పడకెక్కించారు అని శుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కోసం ఎందరో పెద్దలు ఈ రోజుకి కనిపెట్టుకుని ఉన్నారు అని ఆమె గుర్తు చేశారు. పార్టీ అంటే పడి చచ్చే కార్యకర్తలు కూడా ఉన్నారు అని, ఏపీలో రాజకీయంగా ఎదగాల్సిన సమయం ఇదేనని ఆమె అన్నారు. అయితే షర్మిల మాత్రం జగన్ ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ని పూర్తిగా పక్కన పెట్టేశారు అని అన్నారు. జగన్ ని జనాలు ఓడించేశారు. ఆయన విషయం ఇప్పుడు అప్రస్తుతంగా ఉంది అని ఆమె అన్నారు. ఏపీలో పోరాటం నిజంగా చేయాల్సింది ఎన్డీఏ ప్రభుత్వం మీద అని ఆమె చెప్పారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అదే చేస్తుంది అని ఆమె గుర్తు చేశారు. కానీ షర్మిల మాత్రం ఎంతసేపు తన సొంత విషయాలను పార్టీ వేదికల మీదుగా తెచ్చి ముడిపెడుతూ కాంగ్రెస్ ని ఏమీ కాకుండా చేస్తున్నారు అని ఆమె ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఏం జరుగుతుందో అనేది కేంద్ర పెద్దలకు తెలుసు అని ఆమె అన్నారు. అయితే దేనికైనా సమయం ఉంటుందని అన్నారు. షర్మిలను పీసీసీ చీఫ్ గా చేసి ఏదైనా పార్టీ లేస్తుందేమో అని చూస్తున్నారు. ఆ పనిని జరగకపోగా ఉన్న వారిని కూడా వేరే పార్టీలోకి వెళ్లిపోతున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలు అన్ని తెలుసుకున్న కాంగ్రెస్ అధినాయకత్వం తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటుంది అని శుంకర పద్మశ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పోరాటాలకు సిద్ధం కావాల్సిన చోట షర్మిల మొక్కుబడిగా ఏపీకి వస్తూ పోతూ ఉన్నారు అని ఆమె వివరించారు. షర్మిల ప్లేస్ లో ఎవరైనా పీసీసీ చీఫ్ గా ఉంటే ఎంతో బాగా పనిచేస్తారు అని పద్మశ్రీ చెప్పడం విశేషం. ఎన్నో ఏళ్లుగా తన పార్టీ కోసం పనిచేస్తున్నా అని ఆమె అన్నారు. అలా తనలా అనేక మంది పార్టీ కోసం ముందుకు వస్తున్నారు అని చెప్పారు. అందువల్ల కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఏపీ విషయంలో సీరియస్ గానే ఆలోచిస్తుంది అని ఆమె అన్నారు. ఆమె చెప్పిన మాటలను బట్టి చూస్తే కనుక షర్మిల పోస్ట్ తొందరలోనే పోతుంది అన్నమాట. ఇదిలా ఉంటే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ సంస్థాగతాల అనేక మార్పులు చేస్తుంది అని, అందులో ఏపీ కూడా ఉంది అని అంటున్నారు. మరి షర్మిలకు పీసీసీ చీఫ్ పోస్ట్ ఉంటుందా ఉండదా అన్నది అయితే వేచి చూడాల్సి ఉంది.